దసరా బతుకమ్మ ఇందిరమ్మ జయంతి పండుగ ఏదైనా వేడుక ఏదైనా జయంతి ఏదైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకి నిజంగా వాళ్ళ ఆధారాన్ని చూరగొంటున్నారా అంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు తొలి దశ ఇందిరమ్మ మహిళా శక్తి పేరుతో చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకైతే 65 లక్షల మంది మహిళలకి, అలాగే పట్టణ ప్రాంత అర్బన్ మహిళల ప్రజలకైతే కనుక 35 లక్షల మందికి, సో వెరసి 1 కోటి చీరల పంపిణీకి రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ రోజు నుంచే. ఎస్, ఈ కార్యక్రమం తొలి దశ కార్యక్రమం డిసెంబర్ 9 వరకు కొనసాగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రి పొన్నం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, అలాగే వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, అలాగే మంత్రి సీతక్క పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయబోతోంది ప్రభుత్వం. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అంటే డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియని పూర్తి చేసేందుకు ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రెండో దశ ఎప్పుడు అనేటువంటి దానికి కూడా ఆ సందిగ్ధానికి కూడా మీకు తెరదించే ప్రయత్నం చేస్తాను. ఇక రెండో దశ చీరల పంపిణీ మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయబోతోంది రేవంత్ సర్కార్. సో 2 దశల్లో ఈ యొక్క చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఆయన పంపిణీని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని కూడా చెప్పుకొచ్చారు. ఇందుకు నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా పేర్కొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేసి వారి వివరాలు సేకరించాలని కూడా ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని కూడా ఆయన వివరించడం కూడా జరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35 లక్షల మంది మహిళలకు ఈ యొక్క చీరలు అందుతాయంటూ కూడా ఆయనే నేరుగా చెప్పడం కూడా జరిగింది. ఇందిరమ్మ స్ఫూర్తితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మహిళలు పెట్రోల్ బంకులు నిర్వహించుకునేలా ప్రోత్సహించాం. ఆర్టీసీలో 1000 బస్సులకు మహిళలను యజమానులు కూడా చేశాం. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించేలా కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఇక అలాగే ఇళ్లను కూడా మంజూరు చేస్తున్నాం. ఆడబిడ్డల పేరుతో ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేస్తున్నాం. రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కూడా కల్పిస్తున్నాం. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేస్తుందంటూ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పడం జరిగింది. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున సారి పెట్టి గౌరవించాలని భావించాం. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలి. మీరే బ్రాండ్ అంబాసిడర్గా మారి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటాలని కూడా సీఎం ఈ సందర్భంగా మహిళా మంత్రులను ఉద్దేశించి ఆయన పిలుపునివ్వడం కూడా జరిగింది. ఇక రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏటా చీరలు పంపిణీ చేస్తామని గతేడాది సెప్టెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి అనుగుణంగా 322 కోట్లతో సిరిసిల్లలో చీరల తయారీ కూడా ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు 55 లక్షల చీరలు తయారయ్యాయి. మరో 5 లక్షలు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించినటువంటి అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సమీపంలోని 4 జిల్లాలకు చెందినటువంటి 500 మంది మహిళలతో సభ కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, గ్రామీణ ప్రాంత మహిళలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడారు. అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్నటువంటి కలెక్టరేట్ల నుంచి కూడా చాలామంది పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంపై చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్లో సీఎం చేతుల మీదుగా లాంఛనంగా చీరల పంపిణీ ప్రారంభమైంది. ఇక గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీకి సెర్ప్ ఆదేశాలు కూడా జారీ చేసింది. బుధవారం నాటి సీఎం వీడియో కాన్ఫరెన్స్లో మహిళా సంఘాల సభ్యులను సమీకరించాలని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ కూడా సూచించారు. చీరల పంపిణీపై
బుధవారం అంటే ఈరోజే ఆల్రెడీ గైడ్లైన్స్ కూడా జారీ అయిపోయాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు, అలాగే మహిళా మంత్రులుగా సీతక్క అలాగే ఇతరత్ర మంత్రులు ఏమన్నారో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. కోటి మంది మహిళలకు తెలంగాణ బిడ్డలకు సారే అంటే తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ముళ్ళు పెట్టే పండగ. అది ఎంతో ఆత్మగౌరవంతో ఉన్నది. ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె పెట్టే ఉద్దేశంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు కోటి మందికి చీరలు పంచాలి అని 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిండ్రు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, ఉన్నత అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. టోటల్గా ఈరోజు నవంబర్ 19తో మొదలై మార్చి 8 తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారె పెట్టాలని ఈ ప్రభుత్వం, మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, సీతక్క గారు తీసుకుంటారు. స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మొదటి విడత 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ విడత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నుంచి డిసెంబర్ 9 వరకు ఒక ప్రభుత్వం, మా ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు ఒక దశ, మళ్ళీ మార్చి 1 నుంచి మార్చి 8 మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మరొక దఫాగా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా మహిళలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి. ఈ రోజు అదే సంకల్పంతో యూనిఫామ్ లాగానే ఎక్కడికి వెళ్ళినా ఈ మహిళ ఈ యొక్క యూనిఫామ్ ధరిస్తే ఈ చీర ద్వారా వీళ్ళు మహిళా సంఘాలలో సభ్యులు, రేపు వచ్చే వాళ్ళకు కూడా ఈరోజు సంఘాలలో చేర్చుటకు మరి వారికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నాం. మరి ఇందిరమ్మ ప్రభుత్వం అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.